నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే జగనన్న విద్యా దీవెన పథకం అమలు. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. బాలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడిన వైసీపీ చేసిన మేలుపై చర్చించేందుకు సిద్ధం. మీడియా సమావేశంలో వైసీపీ బలిజ నేతలు, కార్పొరేటర్ల సవాల్. బాలికలు, యువతులు ఆకర్షణకు గురి కాకుండా సన్మార్గంలో నడుస్తూ తల్లిదండ్రుల ఆశయాల సాధనకు కృషి చేయాలి. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్ సూచన. హామీలు అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు వాస్తవ విరుద్ధం. 85% హామీలు అమలు కాలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం ఆర్థిక భారం కాకూడదని జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కేంద్ర బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ విడత జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తాన్ని ల్యాప్టాప్ బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ముగిసిన అనంతరం జిల్లాలోని 38,531 మంది విద్యార్థులకు మంజూరైన జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తం 29,33,90,16 రూపాయల మెగా చెక్కును అతిథులు, విద్యార్థులు వారి తల్లులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెన సాయం అందుకొని చదువుపై ఏకాగ్రతతో భవిష్యత్ లక్ష్యం వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్లాజం, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహాదారు శివప్రసాద్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కేంద్ర మిషన్ శక్తి కమిషన్ సభ్యురాలు మూలె సరస్వతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశ శాస్త్రవేత్తలుగా విశేష సేవలందించిన వారిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని SCERT డైరెక్టర్ బండ్లపల్ల ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని మరియాపురం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థలో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగడం కోసం ఎంతగానో దోహదపడతాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి ఇప్పటికే సివి రామన్, APJ అబ్దుల్ కలాం లాంటి ఎందరో మహనీయులు తమ ప్రతిభా పాఠవాలతో మన దేశ ఘనతను ప్రపంచానికి చాటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులు సాంకేతిక పరంగా ముందుండేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ట్యాబ్లు అందజేత, డిజిటల్ శిక్షణ తరగతులు, టోఫెల్ విధానం, బైజూస్ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చూపొచ్చిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో DEO రాఘవరెడ్డి, RJD కృష్ణారెడ్డిలతో పాటు పలువురు విద్యాశాఖాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ మనకి కడప కేంద్రంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరగడం చాలా దిగ్విజయంగా మనకి ఈ పార్టిసిపేషన్ అనేది ఉంది. శ్రీకాకుళం నుంచి ఇలా కర్నూలు వరకు 26 జిల్లాల నుంచి మరి విద్యార్థులు తమదైన సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాసను, మరి దైనందిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం దిశగా ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ అనేది ప్రతిబింబించాయి. మన గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, అదేవిధంగా మన జెడ్పీ చైర్మన్ గారు మన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు రామచెడ్డి గారు ఈ మనకి ఇచ్చేసి ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం, మా జిల్లా విద్యాశాఖ యావత్తు దీనిపైన కృషితో మరి దిగ్విజయంగా చేసి చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరిలో వాళ్ళలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని వెలిదీసే ఒక చక్కటి వేదికగా ఈ మరొకసారి కడప నిరూపించుకోబడింది. మన ఈ రాష్ట్ర స్థాయి నుంచి
రీజనల్ స్థాయి మనకి సౌత్ ఇండియా స్థాయిలో మనకి సైన్స్ ఫేర్ అనేది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు విజయవాడ కేంద్రంగా జరగబోతుంది. సో ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే విన్నర్స్ వచ్చారో వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేషన్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఆ సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ కూడా సందర్శిస్తే వాళ్ళు ఇంకా మనకి ఏ విధంగా మనం ముందుకు వెళ్తే మనకి భారతదేశమే కాదు ప్రపంచం స్థాయిలో గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా తయారయ్యే మార్గంలో మనకి ఇది ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది మేధావులు భారతదేశం నుంచి మనకి ఈ సైన్స్లో మనకి సివి రామన్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, కల్పనా చావ్లా కావచ్చు, సునీత విలియమ్స్ కావచ్చు, వీళ్ళంతా భారతదేశం యొక్క ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు గర్వించదగ్గ శాస్త్రవేత్తలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటే మనకు ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ స్టేట్లో కూడా లేని విధంగా మనకి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థుల కోసం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం మీద 25,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశే ఈ రోజుకి మనం చూస్తే క్లాస్ 6th నుంచి క్లాస్ 10th వరకు 60,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ 60,000 క్లాస్ రూమ్స్ మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉంటాయి. సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనకి ఎక్కడ లేవు. 100% ఏ స్టేట్లో కూడా లేవు. లేదా ప్రైవేట్ స్కూళ్ళు కొన్ని వాటిల్లో ఎన్నో ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే డిజిటల్ లెర్నింగ్ వైపు ముందుకు సాగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్సే ఏ బోర్డు అప్లికేషన్ అయినా కూడా ఏ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి తప్ప వేరేటి కొత్తగా రావండి. ఒక బోధన విధానంలో మాత్రమే మార్పు వస్తుంది, అదే అసెస్మెంట్లో మాత్రమే మార్పు వస్తుంది తప్ప మరొకటి కాదు. ఇది విద్యార్థులు రాబోయే కాలంలో గ్లోబల్ సిటిజన్గా తయారు చేయడంలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉపాధ్యాయులు చదవాల విద్యార్థులు డెఫినెట్గా మనము ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బలిజ సామాజిక వర్గానికి తమ వైసీపీ ఎలాంటి మేలు చేసిందో అందరికీ తెలిసిందేనని, ఈ విషయంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ బలిజ నేతలు, కార్పొరేటర్లు తెలిపారు. కడప నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఒక కులానికి ఒక పార్టీని అంటగట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. టీడీపీలో ఎంతోమంది బలిజలను తొక్కేసిన చరిత్ర ఉందని, మాజీ మంత్రి బ్రహ్మయ్య దగ్గర నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గాప్రసాద్ వరకు ప్రతి ఒక్కరూ అణచివేతకు గురయ్యారని వారు గుర్తు చేశారు. చివరికి హరిప్రసాద్ సైతం టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయాల్లో బలయ్యారన్న విషయం స్పష్టం చేయాలన్నారు. బలిజలకు సీటు తెచ్చుకోలేని టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. 2014లో టీడీపీ తరపున బలిజ నాయకుడు దుర్గాప్రసాద్ పోటీ చేస్తే కనికరం లేకుండా ఓటమి పాలు చేశారని అన్నారు. ఇందులో హరిప్రసాద్ పాత్ర ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే ఏ అభ్యర్థికైనా బలిజ కులస్తులు మద్దతుగా ఉండి గెలిపిస్తారని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఓ ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బలిజ ప్రతినిధులు తోటకృష్ణ, రాము, సుదర్శన్, రాయల్, శివకేశవ, సుబ్బయ్య, వెంకటేష్, బండిబాబు, పత్తి రాజేశ్వరి, మల్లేశ్వరి, ఉమామహేశ్వరి, శంకరాపురం సింధు, రామకృష్ణ, కార్పొరేటర్లు రెడ్డి ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కడపలో, అది కులస్తులుగా కాదు, చాలా బాధాకరమైన విషయమే. మంచిగానే మాట్లాడుతున్నారు మీరు. సోషల్ మీడియాలో ఒక రకంగా వస్తుంది, ప్రెస్ నోట్లో ఒక విధంగా వస్తుంది. చర్చకు రెడీ అని చెప్పినారు నాగరాజన్న. మేమైతే నాగరాజన్న కానీ అందరినీ మేము గౌరవిస్తాం, హరిప్రసాద్ గారిని కూడా. ఇక్కడ ఎవరి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. 28 నెలలుగా తిరుగుతున్న కుల నాయకుడిగా 2 మాటలు మీ ముందర ప్రెస్ నోట్లో చెప్పాలని ఈరోజు ఈ సమావేశానికి కూడా వచ్చాను. వైసీపీ పార్టీలో కూడా నేను కూడా ఉన్నాను. కానీ 2014 నుంచి కానీ అంతకుముందు గతంలో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన సీఎం అయిన నుంచి రాయలసీమ బలిజలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు దామాష ప్రకారం వైసీపీ పార్టీ తెనమి, అధిష్టానం తెనమి గెలుపు ఓటములు ప్రజలు వాళ్ళ మీదనే కూర్చొని డిస్కషన్ చేసి వాళ్ళు ఖచ్చితంగా బేరీజ్ చేసుకొని పార్టీ పదవులు కానీ కార్పొరేటర్ పదవులు కానీ వాళ్ళు ఇస్తారు. అంతేగాని మనలో మనం కుట్టుకుంటూ మనలో మనం చేసుకుంటూ ఇలాంటి పత్రికలు ఎక్కడము మాకు కూడా బాధాకరమైన విషయమే. కులాన్ని అంత రోడ్డు మీద ఈడుస్తున్నామా ఏంటి అని. నాగరాజన్న, మీకు ఒక మాట చెప్తాను. అంజద్ బాషా గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కులసుడు పోయినా కానీ అతను తెలుగుదేశంలో ఉండే బలిజోళ్ళు కానీ ఇంకొకరు కానీ అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నాయకులుగా
2024 కూడా అంజద్ బాషా గారు ఖచ్చితంగా బలిజ సామాజిక వర్గము అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కొంతమంది మీరు తప్పుడు ప్రచారాలు చేసి ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద పట్టుకొని మీరు అందరూ ఇలాంటి చేయడం అనేది నాగరాజన్న గారు మీరు దయచేసి అర్థం చేసుకొని మీరు కూడా కలిసి మాట్లాడుకొని అందరూ రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని కాబట్టి బీసీ చేసే దాని విషయం కూడా మీరు ఏదో చెప్పారు మొన్న. మేము 24 ఏళ్ళగా 25 ఏళ్ళగా మేము తిరుగుతున్నాం బీసీ కావాలని. ఒకరు ఇట్లా పోతే ఒకరు అట్లా పోతే జరుగుతుంది. ఖచ్చితంగా మనం బీసీ విషయం అయితేనేమి లేదా కడపలో ఏమైనా ఒక ఎకరా స్థలం కోసం ఏమైనా పోరాడి ఒక భవనం కట్టించుకునేదానికి కూడా మనం కూర్చొని మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశంగా బలిజ కులస్తులందరినీ వేడుకుంటున్నా. నా పెద్దలకు ప్రెస్ మీట్కు ఒకే ఒకటి విన్నపం, మన బలిజ నాయకులు అనడం మహిళగా మీరు నోరు బారేస్తున్నారు, ఆఖరి ఇది మహిళ అన్నారు. కానీ నేను ఎందుకు మహిళ అంటే మా ఎమ్మెల్యేలను మమ్మల్ని అన్నారు కాబట్టి మేము అన్నాం, దానికి ఏం తప్పేం కాదు. మీరు కూడా చంద్రబాబు అంటే అనండి, నో ప్రాబ్లం. దానికోసం మళ్ళీ ఒకటి అన్నారు, ఆఖరిదిలో మన బలిజలు టికెట్ ఇప్పించుకోలేకపోయినారు అనేసి ఒక మన బలిజ నాయకులు అన్నారు. కానీ మన నాగరాజుపేట బలిజలే కదా ఉండేది, మీరు ఎందుకు టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోలేకపోయినారు? ఒకే ఒక క్వశ్చన్ అంతే. మీరేమన్నా ఇప్పించుకొని గెలిపించుకుంటే అప్పుడు మేము ఇప్పించుకోలేకుండా మీరన్నా ఇప్పించుకున్నారు గెలిపించుకున్నారని మేము హరేణకు అడుగుతున్నాం. మీరు మా యూనిటీ ఎక్కడ, వైఎస్ఆర్ యూనిటీ ఎక్కడ తెలుస్తుందంటే రాజశేఖర్ వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి ఒక్కరు ఒకటేసారి చేస్తాం. మీరేమన్నా ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం నాయకులు వచ్చి ఒకటేసారి ఏమన్నా పాలు పోసి టెంకాయ కొట్టినారా? ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పోతున్నారు. మేము అట్లా చేయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక నియమంతో ఉంటుంది, అదే మాది. మా ఎమ్మెల్యేని అనొద్దండి, మేము మిమ్మల్ని అన్నాం, మీరు ఎందుకంటారు? మా నాయకులు అంటే మేము ఎక్కడికి పోతాం. ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే నిన్నటి దినం బలిజ సంఘం నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఆ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజ నాయకులను విమర్శించడం జరిగింది. మేము పెట్టిన ప్రెస్ మీట్లో మా పార్టీ నచ్చి మిగతా సంఘాల వాళ్ళు కూడా మా పార్టీలో వచ్చి మద్దతు తెలిపారు. కానీ వాళ్ళపైన కూడా బురద తల్లే కార్యక్రమం చేశారు. నేను మీరే సోషల్ మీడియాలో వార్తలు సృష్టిస్తూ మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది మీకు తగునా? కానీ మీ పార్టీలో 2014 నుంచి 2019 వరకు విభజన తర్వాత మీరు ఎంతమందికి కడపలో పదవులు ఇచ్చారు? ఒక్కరికంటే ఒకరికి పదవి ఇచ్చారా? కడపలో ఒక్క చైర్మన్ పదవి అయినా ఇచ్చారా మీరు? ఆ పదవి కూడా గంట ముందు ఇచ్చి మళ్ళీ ఎన్నిక తీసుకున్నారు మీరు. అలాంటిది తెలుగుదేశం పార్టీ. మమ్మల్ని విమర్శిస్తారా? మా వాళ్ళయి మా చెల్లెలు మాట్లాడిన దానికి ఆమెను విమర్శిస్తారా? మీరేమో ప్రెస్ ముందర నా సోదరి, నా తమ్ముళ్ళు, నా అన్న అనే మాట్లాడుతున్నారే, మళ్ళీ మీరు మీడియాలలో ప్రెస్ నోట్లు ఏం పెడుతున్నారు? నాలుకలు కోస్తాం హరిప్రసాద్ను అంటే అని పెడతారా? ఇది దుర్మార్గం కాదా? మీరు ఒక బలిజ సంఘీయులై ఉండి ఇతర పార్టీలో ఎవరు ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ నాలుకలు కోస్తారా? ఇది దుర్మార్గం కాదా? ఇన్ని పార్టీ పదవులు ఇస్తుంటా అంటే మా పార్టీలో ఏదో ఈయన దానికి మీరు ముందుకు వచ్చి ఈరోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలువ లేదు, మీరందరూ టీడీపీలోకి రాండి అని మీరు ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం, రండి మా పార్టీలోకి. మీ కుల సంఘాలు కానీ మీరు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు మా దాంట్లోకి రండి. మేము ఏ విధంగా చూసుకుంటామో మిమ్మల్ని, మా నాయకులు ఏ విధంగా చూసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మన మేయర్ సురేష్ బాబు గారికి ఇచ్చారు. అన్నా మాకు ఈ విధంగా విగ్రహము అన్నీ కొత్తయే కావాలా, మన కమిషనర్ గారు కొన్ని విగ్రహాలు పాతవి పెడుతున్నాడు, అయ్యే కాదు మన దానికైతే కొత్తది అయితే బాగుంటుంది, డ్యామేజ్ అయ్యింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్తానే వెంటనే మా నాయకులు ఇద్దరు కమిషనర్ గారితో మాట్లాడి కొత్త విగ్రహం తెప్పించడం జరిగింది. దానికి హరిప్రసాద్ లెటర్ ఇచ్చినాడు, ఇదంతా మేమే చేసినామని. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు కనీసం వెల్డింగ్ చేయలేకపోయినారు దాని స్టాండ్కు? ఆ రోజు కలపరాలేదా మీకు బలిజలు? మీరు ఆ ప్రెస్ నోటు చూసో ఇంకొకటి చూసో వాడి కడుపు రగిలిందో వీడి కడుపు రగిలిందో అని ఆ ప్రెస్ నోట్లను తీసుకొని మీరు ఆనందపడకండి.
అందరం కులస్తులమే. మీ పార్టీలో మీరు పోరాడండి, మా పార్టీలో మేము పోరాడతాం. మమ్మల్ని నమ్మిన వాళ్ళు మాకున్నారు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు మీకున్నారు. కానీ వాళ్ళను వీళ్ళను ప్రెస్లో కూర్చోబెట్టి అతను నారాయణ స్వామిని, సుదర్శన్ రాయల్ను, రామన్నను, మా రాజీని ఇట్లా మీరు వాళ్ళని విమర్శించడం తగదు. కాబట్టి ఇంకొకసారి అలాంటి ప్రెస్ నోట్లు వచ్చినప్పుడు మీరు కూడా ఖండించండి, ఒకసారి ఆలోచించండి మీరు. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. కుల నాయకులకు చెప్తున్నా, పార్టీ పరంగా అయితే ఎప్పుడైనా కూడా మేము ఎదురుదానికి సిద్ధం. సోషల్ మీడియా విస్తృతమైన తరుణంలో తల్లిదండ్రులు తమ అమ్మాయిలను గమనిస్తూ వారిని సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండాలని దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్ సూచించారు. కడప నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నవంబర్ 27వ తేదీన కడప వన్ టౌన్ పరిధిలోని చిన్నచౌక్ విద్యుత్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక మిస్సింగ్పై వన్ టౌన్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు బలగాలు మన జిల్లాతో పాటు పొరుగున ఉన్న అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఈ క్రమంలో బాలిక మిస్సింగ్ జరిగి నెల రోజులైన తరుణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరో 2 బృందాలు ఏర్పాటు చేసి బాలిక తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి కడపకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ విషయంగా మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని, అందుకు కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇటువంటి తరుణంలో తల్లిదండ్రులు తమ అమ్మాయిలను వీలైనంత వరకు సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలన్నారు. అలాగే అమ్మాయిలు కూడా చెడు మార్గాన పడకుండా, ఆకర్షణలకు గురి కాకుండా తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. లాస్ట్ మంత్ అంటే 27/11/2023 వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు వచ్చింది. మైనర్ బాలిక చిన్నచౌక్ ఏరియాకు సంబంధించి విద్యుత్ నగర్లో ఉండే ఒక మైనర్ బాలిక మిస్ అయిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. అప్పుడే అంటే అప్పటికి 24వ తేదీ నుంచి కనపడడం లేదని 2 రోజులు ఏదో వస్తుందని చెప్పి చూసుకొని ఆ తర్వాత ఎంతకీ ఆ బంధువులలో కానీ అందరూ వెతికిన తర్వాత 27th మనకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి సుమారు 3 టీంలు అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల జిల్లాలు తిరుపతి, అనంతపురము, ఇక్కడ అన్ని జిల్లాల్లోనూ సెర్చ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా తిరుపతిలో ఉన్నందువలన ఎవరికి ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా వాడకుండా వెళ్ళింది. తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య రివ్యూ చేయడంలో ఎస్పీ గారు రివ్యూ చేసి ఆ కేసును ఎందుకు 1 మంత్ అయింది, ఇంకా కొంచెం దాని మీద గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పి చెప్పడంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మళ్ళీ ఒక 2 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వన్ టౌన్ సిఐ, ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ, దిశ నుంచి ఒక ఎస్ఐని కూడా పెట్టి 4 టీములుగా విభజించి పెట్టడంతో నిన్న ఈవినింగ్ తిరుపతిలో ఆ మైనర్ బాలికను ట్రేస్ చేయడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఇప్పుడు ఎగ్జామిన్ చేయాలి. దిశ పోలీస్ స్టేషన్, దిశ యాజ్ పర్ ప్రోటోకాల్ దిశ ఉమెన్ ఎస్ఐతో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ఇంకా ఎందుకు పోయింది ఏమని విచారించి అవసరమైతే ఎవరితో పోయింది అనేది ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక ఆ అబ్బాయి మీద కూడా మనం పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ సోషల్ మీడియా వలన అమ్మాయిలు కొంచెం ఇదైపోతూ ఉన్నారు. ఇంట్లో దీనివలన చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్దలు ఇంట్లో తల్లిదండ్రులు అయితేనే కొద్దిగా తన టీనేజ్ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఏదైనా వాళ్ళ క్లాసెస్ ఈ టీచింగ్ సంబంధించి ఏదైనా అందుబాటులో పెడితే పర్వాలేదు, కానీ మిగతా ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అలాగే టీనేజ్ అమ్మాయిలు కూడా వాళ్ళు చెడు నడత పోకుండా సొసైటీలో ఎంత దారుణాలు జరుగుతున్నాయనేది ఒక ఇది పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆకర్షణలు పోకుండా ఇదొక మెసేజ్ లాగా భావించి అందరూ తల్లిదండ్రులు అయితేనేమి, టీనేజ్ పిల్లలైతేనేమి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గత ఎన్నికల సందర్భంగా రూపొందించిన మేనిఫెస్టోలోని 85% హామీలు అమలు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలక ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా 85% హామీలు అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అంశాలపై తాము డాక్యుమెంట్ విడుదల చేయడం జరిగిందన్నారు. నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం 199 హామీలు ఇస్తే వాటిలో 17 మాత్రమే అమలు చేశారన్నారు.
మద్య నిషేధం అని చెప్పిన సీఎం అధికారంలోకి వచ్చాక మద్యం షాపుల సంఖ్య పెంచారన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎం టీడీపీ నిర్మించిన ఇళ్లను సైతం పంపిణీ చేయలేకపోయారన్నారు. జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి విస్మరించడం జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో పోలవరం 70% పూర్తి కాగా జగన్ 1% కూడా పనులు చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ విషయంగా బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యానికి నిరాకరించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతు భరోసా, బీసీ సంక్షేమం, ఆర్యవైశ్య, మైనార్టీ సంక్షేమంతో పాటు ఉద్యోగులకు సిపిఎస్ రద్దు, ఇలా అన్ని అంశాలలో ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ఎన్నికల వేళ పింఛన్ పెంచి చెవుల్లో పూలు పెడుతున్నారని, కడప స్టీల్ ప్లాంట్ కోసం 3 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత జగన్కే చెందుతుందని తెలిపారు. ఈ విషయంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. అమలు చేశారనే దాని మీద మేము ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. 85% సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు చెప్పిన ప్రామిస్లు పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ 85% మీరు అమలు చేయలేదు, మోసం చేశారని చెప్పి మేము డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం 199 చెప్తే మీరు అమలు చేసింది 17. ఏవేవి అమలు చేయలేదు, ఏవి అమలు చేశారని కూడా మేము చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు పాదయాత్రలో? మద్య నిషేధం చేసి కానీ నేను మళ్ళీ ప్రజలను ఓట్లు అడగనని చెప్పాడు. ఇంకా షాపులు పెంచినాడు, బెల్ట్ షాపులు పెంచినాడు, ఇంకా నాసిరకం మందులన్నీ కూడా క్వాంటిటీలు పెంచేసినాడు. మొట్టమొదటి ఫెయిల్యూర్ అది. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పినాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇల్లే ఇంతవరకు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయలే. 25 లక్షల్లో 25,000 ఇండ్లు కూడా నువ్వు నిర్మాణం చేయలేపటి, ఇంతవరకు అమలు కాలే. జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినావు, పోలవరాన్ని పూర్తి చేస్తానన్నావు. సాక్షాత్ అసెంబ్లీలో 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేసి రిజర్వాయర్ నింపుతానని చెప్పినావు. 72% పూర్తి చేసిన పోలవరాన్ని తెలుగుదేశం హయాంలో ఈరోజు కనీసం 73%, అంటే 1% కూడా నువ్వు పని చేయలేకపోయినావు. రాయలసీమలో జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ గతంలో 90% పూర్తి చేసిన కాలువలకు 10% కూడా నువ్వు పూర్తి చేయలేక నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినారు, అది అమలు చేయలే. బీసీ సంక్షేమాన్ని తూట్లు పొడిచారు. చేనేతలకు పాక్షికంగానే అంటే 15% అమలు చేసినారు. ఇదే కాకుండా ఆర్యవైశ్య సంఘం కానీ న్యాయవాదుల సంక్షేమం కానీ ఒక్కటి మీరు చెప్పిన కార్యక్రమాలు అమలు కాలే. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అని చెప్పినావు, మరి వారం రోజులు ఇంకా కాలేదా జగన్ రెడ్డి గారు అని నేను అడుగుతాడా? మీరు ముఖ్యమంత్రి అయి వారం రోజులు ఇంకా కాలేదా, లేక అది చేయలేరా? ఉద్యోగులను అన్ని రకాలుగా సిపిఎస్ రద్దు చేస్తాననే మాయ మాటలతో ఉద్యోగులందరినీ నట్టేట ముంచేసినావు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పినావు, అమలు చేయలే. ముఖ్యమంత్రి కుర్చీ ధ్యేయంగా ఎవ్వరు దారిలో పోయేవాడు ఏ కోరిక అడిగినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పేసినాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ కనపడతా ఉంది. ఆ కుర్చీ కోసం అబద్ధాలు చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, ఆయన అబద్ధాలు చెప్పాలా, దాని ద్వారా ముఖ్యమంత్రి అయినా. ఈరోజు అందుకే ఎక్కడా కూడా ప్రజల మధ్యలోకి రాలేక పరదాల చాటున పోలీసు నియంత్రణలో ఈ రాష్ట్రంలో తిరుగుతున్న ముఖ్యమంత్రి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ఎక్కడా కూడా ఏ ఊరికి పోయినా కూడా సాధారణంగా ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటారు. ఎక్కడా విజ్ఞప్తులు తీసుకోకుండా పోలీస్ నిఘాలో పరదాల చాటున ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కరే. 2-3 నెలల్లో ఎన్నికలు వస్తానే అదే పరదాల చాటున ఇంటికి వెళ్ళిపోవడం అయితే ఖాయం. జిల్లాలోని వేంపల్లె పట్టణం అమ్మవారిశాలలో వాసవిమాత మయూరి శిఖ అలంకారంలో భక్తులను కటాక్షించారు. పట్టణంలో నయనానందంగా నిర్మించబడిన 119 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మూల విరాట్ అమ్మవారు, గజలక్ష్మీదేవి అలంకారంలో, ఉత్సవ విగ్రహం అమ్మవారు మయూరి శిఖ అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేంపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర మాట్లాడుతూ ధనుర్మాసం మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసమని తెలిపారు.
ఆలయంలో ప్రతిరోజు సూర్యోదయం ముందు తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారి ప్రాకారోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి అభిషేకం, పంచహారతులు, నక్షత్రహారతి, కుంభహారతితో పాటు విశేష పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అలాగే శ్రీ గోదా వెంకటేశ్వర స్వామి వారికి మూల పరివర్తన, కైంకర్యాలు తదితర పూజలు నిర్వహించామన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాల వినియోగం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ, మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ, నగర ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు, శ్రీ వాసవి కళ్యాణ మండపం మహిళా మండలి కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ చరిత్ర కలిగి త్యాగాలతో పునీతమైన సిపిఐ కష్టజీవులకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈరోజు కడప నగరం 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్, అంబేద్కర్ నగర్ వద్ద సిపిఐ 99వ వార్షికోత్సవ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి స్వాతంత్ర ఉద్యమంలో నిర్బంధాలు అనుభవించి అనేక త్యాగాలు చేసిందన్నారు. అనేక పోరాటాల ద్వారా వచ్చిన స్వాతంత్రం అనంతరం దేశంలో సమసమాజ నిర్మాణ స్థాపన ఎంతగానో పాటుపడిందన్నారు. కూడు గూడు నేలని నిరుపేదల అభ్యున్నతి, కార్మికుల, కర్షకుల హక్కులు, దేశంలో కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడేందుకోసం దళిత, బలహీన, మైనార్టీ వర్గాల రక్షణ కోసం పోరాడిందన్నారు. భూస్వామ్య పెత్తందారీ విధానాలకు, జమీందార్ జాగీర్దారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు సాగు భూమి, నివాస స్థలం కోసం వీరోచిత పోరాటాలు చేసి లక్షలాది ఎకరాల భూములు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. అలాగే ప్రస్తుత పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. చౌకగా ఉండేటువంటి ధర ఇవాళ పెరిగిపోయింది. అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ధరలకు లెక్కలు వచ్చేసాయి. సామాన్య మానవుడు మరింత దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకులో దాచుకునే లెక్క కూడా మనుషులు వాళ్ళకు లబ్ధిదారులకు చేరేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అందువల్ల ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నంత వరకు ప్రజల బాధలు తీరవు, కష్టాలు తిరగవు. అందువల్ల 2024వ సంవత్సరంలో మళ్ళా ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎండగట్టేటువంటి పద్ధతిలో కమ్యూనిస్టు పార్టీ మరింత పోరాటాలు భాగస్వాములు కావాలని పిలిపిస్తోంది. ఆ పిలుపులో భాగంగా పార్టీ ఒక వారం రోజుల పాటు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరిపి అన్ని ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పి పిలిపించింది. దాంట్లో భాగంగా మన కడప నగర కమిటీ కూడా భాగస్వాములై ప్రయాణం చేస్తూ ఉంది. అందువల్ల మీరు కూడా రాబోయేటువంటి కాలంలో మన కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటువంటి పిలుపుల్లో భాగస్వాములై మరింత ముందుకు నడవాలని చెప్పి కోరుతూ, కమ్యూనిస్టు పార్టీ శ్రీరామ రక్ష, కమ్యూనిస్టు పార్టీ మనకు రక్షణగా నిలబడేటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నీడన ప్రయాణం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ 4 మాటలు మాట్లాడడానికి జెండా. తనకు సెక్యూరిటీ తగ్గించిన నేపథ్యంలో తన ప్రాణహాని జరిగితే అందుకు సీఎం వైఎస్ జగన్తో పాటు ఆయన సతీమణి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా భద్రతను దృష్టిలో ఉంచుకొని తనకు సెక్యూరిటీ ఉండేదని, అలాంటిది ప్రస్తుతం తనను అంతమొందించాలని, భద్రత తొలగించాలని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన ప్రాణానికి హాని లేదని హామీ ఇస్తే తనకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదన్నారు. ఎన్నికల తరుణంలో తనకున్న భద్రత సిబ్బందిని తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. అయినప్పటికీ తాను ప్రజల్లో ఉంటానని ఆయన వివరించారు. సింహాద్రిపురంలో ఉన్న భవనాలు తొలగించి మళ్లీ కట్టారని, ఆ నిధులు పైడిపాలెం రిజర్వాయర్ కోసం ఖర్చు చేస్తే రైతులకు మేలు జరిగేదన్నారు. వాస్తవంగా సీఎం పర్యటనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన నిధుల కంటే ఆయన వచ్చి వెళ్లినందుకు ఆయన ఖర్చే అధికంగా ఉందన్నారు. రబీ సీజన్లో రైతులు విత్తనమే వేయని స్థితిలో వారిని ఎలా ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో కాకుండా మరోచోట పోటీ చేయాలని చూస్తున్నారని, ఆయన ఎక్కడ పోటీ చేసినా ఆ స్థానంలో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని తమ పార్టీ అధినేత చంద్రబాబును విన్నవిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంతవరకు నాకు దాదాపు 15 years నుంచి నాకు సెక్యూరిటీ ఉంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది. అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెట్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉన్నది. ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఎన్నికి పిలిపించడం జరిగింది. నేను ఒకటి సూటిగా అడుగుతానా, నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు 3000 మంది పోలీసులు. స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం. నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి 3000 మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు. నీ మీద కంటెస్ట్ చేసే వాళ్ళము. తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది. మాకు 1+1 ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది
అంటే ఎంతవరకు సబబు ఇది? అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమొందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, నాకు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు, ఏం లేదు. ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే ఆయన చెప్పమనండి. ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది, మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది. ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తాను. నాకు ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు, తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిలే బాధ్యత. నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు, నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే. తర్వాత ఇప్పుడు మార్చుకోవడము, ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము, కిందిది పైకి, పైకి కిందికి, పక్కంది ఈ పక్కకు చేసుకుంటాడు. అది మీ పార్టీ అంతర్గత విషయం, మేము పట్టించుకోము. దయచేసి ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది? నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము, పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము, పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకొని నేను పోటీ చేస్తానా? నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది? కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా. అట్లే చంద్రబాబు గారిని కూడా, ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇచ్చి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అడిగే పంపించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని నగరానికి చెందిన సయ్యద్ సలావుద్దీన్ కోరారు. ఈరోజు కడప నగరం రాజాఖాన్ బాగ్ మసీదులో ప్రార్థనల అనంతరం ఆయన పలువురు ముస్లింలను కలిసి తన మద్దతును కోరారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి అనేది చేసి చూపిస్తానన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తిత్వం తనదని, పార్టీ గుర్తులతో గెలిచిన ఏ ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయడం లేదని అన్నారు. వారి స్వార్థం కోసం పనిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి లాభం జరగడం లేదని, అందుకే తాను ప్రజల తరపున ప్రజా సమస్యలపై పోరాటానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కడప నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విన్నవించారు. ఈరోజు కడప నగరంలో రాజాఖాన్ మసీద్ దగ్గర కొన్ని వేల మంది నమాజ్కి వచ్చినారు. వాళ్ళకంతా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని వాళ్ళకి తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు, చాలా సంతోషపడ్డారు. మీలాంటి ఇండిపెండెంట్ మంచి రావడము ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రోత్సహించి చాలా సంతోషపడ్డారు. మీరు ఎలాంటి వాళ్ళు సంఘ సేవకులు రాజకీయాలకు రావాలని. అలాగే చాలామంది కూడా ఏం చేస్తారు అని చెప్పేసి అడిగే క్వశ్చన్ కూడా చేశారు. కానీ దేవుని దయ వలన అన్ని వర్గాలను కలుపుకుంటూ కడప అభివృద్ధి కోసము, కడపలో ఉన్న సమస్యలను తీర్చేయడం కోసము ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, అలాగే ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలకు వాళ్ళ సొంత ప్రయోజనాలకే పనిచేశారు కానీ కడపకు కానీ కడప ప్రజలకు కానీ ఎలాంటి పని చేయడం లేదు. నేను స్వతంత్రంగా వచ్చాను, ఏ పార్టీతో భయపడేది లేదు. ఆ పార్టీ అదే స్థానానికి వాళ్ళు చెప్పేటి వినాలని లేదు. నాకు డబ్బుతో ఎలాంటి ఆశ కూడా లేదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను సేవ కార్యక్రమం చేసుకుంటూ ఒక సంఘ సేవకునిగా పేరు పొందాను. కడప ప్రజలకు నేను వినిపించుకునేది ఏమంటే, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించండి, చూడండి కడపను ఎలా చేస్తామో, ఎలా ఈ నాయకులు పోయిన నాయకులు ఎలా ఏం చేశారో నేను ఏం చేస్తానో మీకు చేసి చూపిస్తాను. దయవుంచి ఈసారి ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను. అందరు కడప వాసులు, కడప అభివృద్ధి కోరుకునే వాళ్ళు, అన్ని సంఘాలను అన్ని కులాలను కలుపుకొని పోయారని, నాలాంటి వాళ్ళని సంఘ సేవకులని ఒకసారి గెలిపించారంటే మీ రుణం తీర్చుకుంటాను, ఈ కడపకు అభివృద్ధి చేసి చూపిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే జగనన్న విద్యా దీవెన పథకం అమలు. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. బాలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడిన వైసీపీ చేసిన మేలుపై చర్చించేందుకు సిద్ధం.
మీడియా సమావేశంలో వైసీపీ బలిజ నేతలు కార్పొరేటర్ల సవాల్. బాలికలు యువతులు ఆకర్షణకు గురి కాకుండా సన్మార్గంలో నడుస్తూ తల్లిదండ్రుల ఆశయాల సాధనకు కృషి చేయాలి. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్ సూచన. హామీలు అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు వాస్తవ విరుద్ధం. 85% హామీలు అమలు కాలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.